హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా మెత్తగా కూడా ఉంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో. నోట్లో వేసుకుంటే అలానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాం. పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ 1 కప్పు, బాంబే రవ్వ అంటారు కదా, అది మామూలుగా ఉప్మా కేసరి చేసుకుంటాం కదా, అదే రవ్వ. ఇప్పుడు 1 కప్పు రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, వీటి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మంచిగా రవ్వ అండ్ కొబ్బరి కలిసేలాగా మిక్స్ చేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలానే కొబ్బరి అండ్ రవ్వ మిక్స్ చేసి ఏం వాటర్ పాలు అలాంటివి ఏమీ వేయకూడదు. ఖాళీ రవ్వ కొబ్బరిని మనం 1 అవర్ నానబెట్టుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని. మన కొబ్బరిలోని పాలంతా మన రవ్వకు పట్టుకొని మన రవ్వ లడ్డు అన్నది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకునేసాం కదా. ఒక మూత పెట్టి 1 అవర్ నానబెట్టుకుందాం. కొబ్బరి తురుముకోవాలి ఫ్రెండ్స్. తురుముకునేదో లేకపోతే మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీనే పట్టుకున్నాను. ఇప్పుడు 1 అవర్ అది నానుతుంది. 1 అవర్ తర్వాత ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పును పూర్తిగా వేయించకూడదు, కొద్దిగా అలా వేడి చేసుకొని. చూడండి 1 అవర్ తర్వాత రవ్వ మంచిగా నానింది కదా. మనం దీంట్లోనే ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకుందాం. మన రవ్వ లడ్డు అంతా మనం రవ్వను ఎంత మంచిగా వేయించుకుంటామో దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అన్నది. సిమ్ములోనే పెట్టుకొని ఒక 20 నిమిషాలైనా రవ్వను మంచిగా వేయించుకోవాలి. నేనైతే 20 నిమిషాలు టైం చూసుకొని 20 నిమిషాలు వేయించాను. ఫస్ట్ మనం 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత మనము కొబ్బరి అండ్ రవ్వని ఒక 20 నిమిషాలు మంచిగా సిమ్లో వేయించుకోవాలి. మన ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి 1/4 కప్పు చక్కెర తీసుకున్నాను, 1/4 కప్పు. మంచిగా జీడిపప్పు వేయించినప్పుడు ఎలాంటి వాసన వస్తుంది కదా, గమగమ అని. మన రవ్వ అన్నది వేగిన తర్వాత అంత మంచిగా వాసన వస్తుంది. అప్పుడు మనం కట్టేసి రవ్వను పక్కన ప్లేట్లో తీసుకునేసి అదే కడాయిలో చక్కెర వేసుకుందాం. నేనైతే 1/4 కప్పే తీసుకున్నాను చక్కెర. మీకు ఇంకా కొద్దిగా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి, 1 కప్పు రవ్వ, 1/4 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కెర కరిగి కొద్దిగా ఇలా అంటు వస్తే చాలు, మరి పాకం ఏం అవసరం లేదు. కొద్దిగా అంటు వచ్చిందంటే సరిపోతుంది. అప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ వేసుకుందాం. స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం స్టవ్ కట్టేసి. కరెక్ట్గా మనం ఈజీగా ఇలా చేస్తే ఉండలు ఈజీగా వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఎవరికైనా ఉండలు రాలేదు, గట్టిపడిపోయింది అని అనిపిస్తే పక్కనే కొద్దిగా పాలు కాసి చల్లార్చి పెట్టుకోవాలి ముందుగానే. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, నేను పాలేం కాసి ఉంచుకోలేదు. మనం యాలక్కి కొట్టుకున్నాం కదా, యాలక్కి పౌడర్ వేసుకున్నాం. యాలక్కి పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం.
మంచిగా మిక్స్ చేసుకొని ఉండలు చేసుకుందాం. సరే, ఇంత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.